హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో లాస్ట్ వీడియోలో మనం సింధు నాగరికత గురించి అలానే వేద నాగరికత గురించి ఎంసీక్యూస్ అనేవి చూసాం. సో ఈ వీడియోలో మనం తర్వాత వచ్చినటువంటి బౌద్ధం, జైనం ఈ రెండు మతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు మతాలకు సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి మనం ఇక్కడ చూడబోతున్నాం. సో దీని గురించి ఆల్రెడీ మనం అక్షరం ఎడ్యుకేషన్స్లో వీడియో క్లాస్ అనేవి చేయడం జరిగింది. ఇప్పటికీ మీరు వీడియో క్లాసులు చూడకుండా ఉంటే ఒకసారి అది చూడండి. అది చూసిన తర్వాత ఈ ఎంసీక్యూ సిరీస్ కనుక విన్నట్లయితే మీరు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో చూద్దాం, 1 by 1 క్వశ్చన్ అనేది చూద్దాం. సో బౌద్ధ మతం అలానే జైన మతం అనేవి బేసిక్గా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏర్పడిన మతాలు. సో 62 మతాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏర్పడ్డాయి. సో అందులో భాగంగానే బౌద్ధ జైన మతాలు కూడా ఏర్పడ్డాయి. సో ఎందుకు ఏర్పడినాయి అంటే అవి బేసిక్గా బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటం ఒకటి, తర్వాత ఉపనిషత్తుల ప్రభావం ఒకటి. ఈ రెండింటి వల్ల ఈ బౌద్ధ జైన మతాలు ఏర్పడ్డాయని మేము మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆ 62 మతాలు ఏవైతే ఉన్నాయో అవి అలానే ఏర్పడి వాటిలో ముఖ్యమైన మతాలు వచ్చేసరికి బౌద్ధ జైన మతాలని మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ముందుగా జైన మతం. ఓకే, జైన మత గురువులందరినీ తీర్థంకరులు అని చెప్తారు. సో అందులో భాగంగా చూసినట్లయితే విష్ణు పురాణం, భగవత్ పురాణం అలానే జైనుల సాంప్రదాయం ఏదైతే ఉంటుందో ఈ విష్ణు పురాణం, భగవత్ పురాణం ప్రకారం వాళ్ళ యొక్క ఫస్ట్ తీర్థంకరుడు ఎవరు అంటే మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటారని చెప్పామండి. సో ఆ 24 మంది తీర్థంకరుల్లో మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడు, అతను దేనికి ప్రతిరూపం అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో బృహస్పతి, ఏకనాథుడు, శివుడు, నారాయణుడు అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో వృషభనాథుడి గురించి మనం చూసినట్లయితే ఈయన మొదటి తీర్థంకరుడు అండి. అలానే ఇతని యొక్క సింబల్ వచ్చేసరికి ఎద్దు లేదా వృషభం. ఇతను ఋగ్వేదంలో ఇతని గురించి చెప్పడం జరిగింది. నారాయణి అవతారంగా ఇతన్ని చెప్పడం అనేది జరిగింది. సో ఆప్షన్ వచ్చేసరికి నారాయణుడు అని మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వర్ధమాన మహావీరుడి యొక్క జన్మస్థానమైన ముందా గ్రామం ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ గ్రామం ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు. సో బీహార్లో ఈ గ్రామం ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు. సారీ, ఇది కుందా. ఓకే, కుందా గ్రామం అనేది బీహార్ రాష్ట్రంలో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మహావీరుని తల్లి అయిన త్రిశలాదేవి ఏ రాజ్యం యొక్క రాకుమార్తె అని చెప్పడం జరిగింది. సో కొన్ని మిస్టేక్స్ అనేవి పడినాయి, ఒకసారి ఈసారి టైపింగ్ వాళ్ళకి చెప్తాం. ఓకే, సో ఇది త్రిశల అండి. మీరు టెస్ట్ రాసేటప్పుడు లోపు ఈ ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేస్తాం. ఓకే, త్రిశల ఏ రాజ్యం యొక్క కుమార్తె అని చెప్పి అడగడం జరిగింది. సో త్రిశలాదేవి ఇక్కడ లిచ్చావి రాజ్యం ఏదైతే ఉంటుందో ఈ లిచ్చావి రాజ్యం యొక్క రాకుమార్తె. లిచ్చావి అంటే వైశాలి రాజ్యం అని కూడా మనం చెప్పచ్చు. వైశాలి రాజ్యం యొక్క రాకుమార్తె అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు ఏ భాషలో తన బోధనల్ని బోధించడం జరిగింది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. సో వర్ధమాన మహావీరుడు గురించి మనం చూసినట్లయితే ఈయన 24వ తీర్థంకరుడు. ఓకే, సో తీర్థంకరులు వాళ్ళకి సంబంధించిన చిహ్నాలు అనేవి గుర్తుపెట్టుకోవాలండి బాగా. అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి శీతలనాథ గురించి మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్స్ రావడం జరిగింది. శీతలనాథుడు తెలుగు ప్రాంతానికి చెందినవాడు. అలానే మనం ఈ వర్ధమాన మహావీరుడు గురించి మనం చూసినట్లయితే ఈయన యొక్క సింబల్ వచ్చేసరికి సింహం. మరి ఇతను ఏ భాషల్లో బోధించడం జరిగింది అని కనుక మనం చూసినట్లయితే ఈ వర్ధమాన మహావీరుడు అర్ధమాగధి భాషలో బోధించడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. అర్ధమాగధి. నెక్స్ట్ పార్శ్వనాథుడు జైనులకి ఎన్నో గురువు అని అడగడం జరిగింది. సో మనం ఇందాక ఫస్ట్ గురువు గురించి చూసాం, అలానే చివరి గురువు అయిన 24వ గురువు గురించి కూడా చూసాం. మరి 23వ గురువు అయినటువంటి పార్శ్వనాథుడి గురించి ఇప్పుడు చూద్దాం. సో పార్శ్వనాథుడు వీళ్ళకి 23వ గురువు. ఇతని యొక్క సింబల్ ఏంటి అంటే పాము. ఓకే, 23వ గురువు పార్శ్వనాథుడు, సింబల్ వచ్చేసరికి పాము. అలానే ఇతను మొత్తం 4 బోధనలు చేయడం జరిగింది. సత్యం, అహింస, అపరిగ్రహ అలానే అస్థేయం అని 4 బోధనలు చేయడం జరిగింది. ఈ 4తో పాటు వర్ధమాన మహావీరుడు ఒకటి యాడ్ చేసి దానికి పంచసూత్రాలు అని చెప్పి బోధించడం అనేది జరిగింది. ఓకే,
సో ఇది పార్శ్వనాథుడి గురించి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అజీవక శాఖను స్థాపించిన వారు ఎవరు అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక మనం చూసినట్లయితే సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ మిస్ అయింది. సో నాగార్జునుడు, మక్కలి గోశాల, అజిత్ కిష్కంబలిన్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది ఆప్షన్స్. సో అజీవక శాఖను స్థాపించింది మక్కలి గోశాల. ఓకే, అజీవక శాఖను స్థాపించింది ఎవరు అంటే మక్కలి గోశాల అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వర్ధమాన మహావీరుడు ఎవరైతే ఉన్నారో అతను 12 సంవత్సరాలు సత్యాన్వేషణ కోసం వెళ్ళినప్పుడు ఈ 12 సంవత్సరాల సత్యాన్వేషణలో భాగంగా దాన్ని 6 సంవత్సరాలు అలానే 6 సంవత్సరాలు 2 భాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. సో అందులో మొదటి 6 సంవత్సరాలు ఈ మక్కలి గోశాలతో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో అజీవక శాఖను స్థాపించింది ఎవరు అంటే మక్కలి గోశాల అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్, అజీవక శాఖ వారు ఏ చెట్టును దైవంగా భావించి ఆరాధిస్తారు అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో అందులో భాగంగా చూస్తే అశోక వృక్షాన్ని వీరు దైవంగా భావించి దాన్ని ఆరాధిస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సంపూర్ణ పూర్వ నిర్ణయవాదాన్ని విశ్వసించిన వారు ఎవరు? అజీవకవాదం ఎవరైతే ఫాలో అవుతున్నారో వారు సంపూర్ణ పూర్వ నిర్ణయవాదాన్ని విశ్వసించారు అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మహావీరుడు వర్ధమాన మహావీరుడు ఏ నగరంలో మరణించాడు అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చారు. పావపురి, హస్తినాపురి, మధుర, అలానే కామరూప. సో ఈ 4 ఆప్షన్లు కనుక మనం చూసినట్లయితే మనకి వారు ఎవరెవరు ఎక్కడ జన్మించారు, ఎక్కడ మరణించారు అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో వర్ధమాన మహావీరుడు గురించి చూసినట్లయితే ఇతను జన్మించింది ఆల్రెడీ మనం ఇందాక చూసాం, బీహార్లోని కుందా గ్రామం. అలానే ఇతను మరణించింది కూడా పాట్నా దగ్గర ఉన్నటువంటి పావపురి గ్రామం. పావపురి అనే గ్రామంలో ఇతను మరణించడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చేతనాలన్నీ అంటే చేతన అచేతనాలన్నీ, ఇక్కడ వేతన అని పడింది, చేతన అచేతనాలన్నీ జీవులే అని నమ్మిన వారు ఎవరు అంటే జైనులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చేతన అచేతనాలన్నీ జీవులే అంటే కదిలేవి కదలనివి మొత్తం జీవులే అని చెప్పింది ఎవరంటే జైనులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే శుద్ధశీల లేదా కేవలావస్థ అంటే ఏంటి అని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో దీనికి 4 ఆప్షన్లు ఇచ్చారు. జనన మరణాల చక్రంలో ఆగిపోవటం, సమాజంలో అన్ని వర్గాలు సమానం అవటం, శాంతి అహింసల ఆచరణ, అలానే దుఃఖం లేని అనంత సౌఖ్యం లేదా మోక్షం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే దుఃఖం లేని సౌఖ్యం లేదా మోక్షం అనేది ఉంటుందో దాన్ని కేవలావస్థ అని చెప్పి చెప్పడం జరిగింది జైన మతం ప్రకారం. ఓకే, నెక్స్ట్, తొలి జైన పరిషత్ ఏ రాజు కాలంలో జరిగింది అని మనం చూసినట్లయితే చంద్రగుప్త మౌర్యుని కాలంలో తొలి జైన పరిషత్ జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో బేసిక్గా మనకి ఇటువంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే బౌద్ధ మతం నుంచి బౌద్ధ పరిషత్తులు, జైన మతం నుంచి జైన పరిషత్తులు కూడా బాగా చూసుకోవాలి. సో జైన మతానికి సంబంధించి 2 పరిషత్తులు జరిగినాయండి. సో మొదటి పరిషత్తు వచ్చేసరికి క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో జరుగుతుంది, పాటలీపుత్రంలో జరుగుతుంది. దీనికి సంబంధించి అధ్యక్షుడు వచ్చేసరికి స్థూలభద్రుడు. అలానే దక్షిణ భారతదేశం నుంచి దీనికి హాజరైన వాళ్ళు ఎవరు అంటే భద్రబాహుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ టైంలో ఏ రాజు కాలంలో జరిగింది అంటే చంద్రగుప్త మౌర్యులు ఎవరైతే ఉన్నారో ఇతని కాలంలో జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి చంద్రగుప్త మౌర్యుని యొక్క పరిపాలనా కాలం ఏది అంటే క్రీస్తు పూర్వం 321 నుంచి 298 వరకు చంద్రగుప్తుడు పరిపాలించాడు కాబట్టి సో ఇందులో భాగంగానే అతను జైన మతాన్ని కూడా స్వీకరించారు. జైన మత గురువు అయినటువంటి ఇతని గురువు భద్రబాహుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే మొదటి జైన పరిషత్తు క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో జరిగింది. ఆ జరిగిన ప్రదేశం వచ్చేసరికి పాటలీపుత్రం. దీని యొక్క అధ్యక్షుడు భద్రబాహుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించుకోవాలి. సల్లేఖన వ్రతం ఆచరించి, సో సల్లేఖన వ్రతం అంటే ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఉపవాసంతో ప్రాణాన్ని దేవుడికి సమర్పించడాన్ని సల్లేఖన వ్రతం, ఉపవాసంతో చనిపోవటాన్ని సల్లేఖన వ్రతం అని చెప్పి అంటారు. సో జైనుల్లో ఇది ఉంది, ఈ పద్ధతి అనేది ఉంది. సో సల్లేఖన వ్రతం చేసి
మరణించిన మొట్టమొదటి భారతీయ చక్రవర్తి ఎవరు అని క్వశ్చన్ అడిగినా కూడా చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పి ఆన్సర్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే జైన మతాన్ని ఆదరించిన కళింగాధీశుడు ఎవరు అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇందులో భాగంగా 4 ఆప్షన్స్ ఇచ్చారు. చంద్రగుప్తుడు, అశోకుడు, కనిష్కుడు, అలానే ఖారవేలుడు. ఓకే, మరి కళింగని పరిపాలించిన వాళ్ళలో ఖారవేలుడు ఎవరైతే ఉన్నారో ఇతను జైన మతాన్ని ఆదరించాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి జైన మతం 2 శాఖలుగా విడిపోయింది. అయితే ఇందులో మహావీరుడు అంటే వర్ధమాన మహావీరుడు ఎవరైతే ఉన్నారో ఈయన సమర్థించిన శాఖ ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. సో ఇందులో కనుక మనం చూసినట్లయితే బేసిక్గా జైన మతం అనేది 2 శాఖలుగా ఎప్పుడు విడిపోయింది అని మనం చూసినట్లయితే జైన మతం 2 శాఖలుగా మొదటి జైన పరిషత్తులో విడిపోయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా ఒకటి శ్వేతాంబరులు, 2 దిగంబరులుగా వీళ్ళు విడిపోవడం అనేది జరిగింది. సో ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారో వాళ్ళని శ్వేతాంబరులు అని చెప్తారు. సో వీరి నాయకుడు వచ్చేసరికి స్థూలబాహు. అలానే ఎవరైతే వస్త్రాలు ధరించకుండా ఉన్నారో వాళ్ళని దిగంబర శాఖ అంటారు. ఓకే, దిగంబర శాఖ అంటారు. వీరు భద్రబాహుని నాయకత్వంలో ఉన్నవాడు. ఓకే, అయితే ఇక్కడ వర్ధమాన మహావీరుడు ఇక్కడ వీటిల్లో సమర్థించిన శాఖ ఏది అని చెప్పి అడగడం జరిగింది. సో అందులో భాగంగా మనం చూసినట్లయితే దిగంబర శాఖని వర్ధమాన మహావీరుడు సమర్థించాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ హీనయాన శాఖ అంటే దేనికి సంబంధించిందంటే బౌద్ధ మతానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జైన తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతిమలు మనకి ఎక్కడ కనిపిస్తాయి అని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో బాదామి ప్రాంతంలో ఉన్నటువంటి ఐహోలు శాసనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో శాసనాల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది గ్రూప్ 1 స్థాయిలో కూడా అడగడం అనేది జరుగుతుంది. అంటే చిన్న స్థాయిలో కాకుండా ప్రతి ఎగ్జామ్లో కూడా దాని మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. సో అందులో పరంగా ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ జైన మతానికి సంబంధించినటువంటి ఐహోల్ శాసనం లేదా ఐహోల్ శాసనంలో ఈ బాదామి ఐహోల్ శాసనంలో జైన తీర్థంకరుల గురించి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ జైన మతాన్ని ఆదరించిన లేదా ఆచరించిన బాదామి చాళుక్య రాజు ఎవరు అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో 2వ విక్రమాదిత్యుడు ఈ జైన మతాన్ని ఆదరించాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్రీస్తు శకం 12వ శతాబ్దంలో గుజరాత్ రాష్ట్రంలో జైన మతాన్ని ప్రచారం చేసినటువంటి రాజు ఎవరు అని అడిగితే ఇక్కడ మనకి 4 పేర్లు ఇచ్చారు. నీతి మార్గ, సుభద్ర, సిద్ధరాజ జయసింహ, మాధవ సోలంకి. సో సిద్ధరాజ జయసింహ అనే వ్యక్తి 12వ శతాబ్దంలో గుజరాత్లో జైన మతాన్ని ప్రచారం చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తేరాపంథీలు అలానే సమయ్యాస్ అనేవాళ్ళు ఏ మతంలోని శాఖలు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇందా మనం గమనించాం వీళ్ళలో 2 రకాలుగా ఉన్నారు అని చెప్పి, ఒకటి శ్వేతంబరులు అలానే దిగంబరులు 2 రకాలుగా ఉన్నారు అని చెప్పి 2 శాఖలు ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుతున్నాం. అయితే కొంతకాలానికి ఈ శ్వేతంబరులు దిగంబరులు కూడా మళ్ళీ చీలిక అనేది ఏర్పడుతుంది. సో అందులో భాగంగా శ్వేతంబరుల నుంచి ఏమో తేరాపంథీలు వస్తారు, అలానే దిగంబరుల నుంచి సమయాస్ రావడం అనేది జరుగుతుంది. సో ఇలా కనుక మనం గమనించినట్టయితే వీళ్ళంతా ఏ మతానికి చెందినవారు అంటే జైన మతానికి చెందినవారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మహావీరుని అంటే వర్ధమాన మహావీరుని యొక్క అనుచరులని ఏ పేరుతో పిలుస్తారు? నిగ్రంథులు, పురులు, కురులు, అలానే బోధకులు అనే ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో వర్ధమాన మహావీరుని యొక్క అనుచరులని నిగ్రంథులు అనే పేరుతో పిలవడం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇందా మనం డిస్కస్ చేసుకుందే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అడగడం జరిగింది. జైన పండితులైనటువంటి భద్రబాహు, స్థూలభద్రుల మధ్య విభేదాల ఫలితంగా జైన మతం ఏమైంది అని ఇక్కడ క్వశ్చన్ అనేది అడిగారు. సో బేసిక్గా ఫస్ట్ ఇది 2 శాఖలుగా చీలుతుంది. ఫస్ట్ ఓకే, 2 శాఖలుగా చీలిన ఈ జైన మతం ఏదైతే ఉంటుందో కాలక్రమేణా ఇది 4 శాఖలుగా అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇందాక ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న ఈ క్వశ్చన్లో తేరాపంథీలు సమయాస్గా వీళ్ళు మళ్ళీ స్ప్లిట్ అయ్యారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సుప్రసిద్ధ జైన పండితుడు కలకాచార్యులు ఏ రాజ్యానికి చెందినవారు అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది.
సో మగధ, వంగ, వైశాలి, ఉజ్జయిని. సో ఉజ్జయిని రాష్ట్రానికి చెందినవారు కలకాచార్యులు. ఓకే, నెక్స్ట్ కల్పసూత్రం అనే సుప్రసిద్ధ జైన గ్రంథ రచయిత. సో చాలా ఎగ్జామ్స్లో దీన్ని అడగడం అనేది జరిగింది. సో కల్పసూత్రాల గురించి చాలా ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈ కల్పసూత్రాన్ని రచించింది ఎవరు అంటే భద్రబాహుడు అని మనం చెప్పచ్చు. ఓకే, చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఈ క్వశ్చన్. తర్వాత ఇది కూడా మహావీరుని తర్వాత, వర్ధమాన మహావీరుని తర్వాత జైనుల్లో అత్యంత గొప్ప జైన మతాచార్యుడు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. భద్రబాహు, సంభూత విజయ, అలానే స్థూలభద్ర, హేమచంద్ర అని అడగడం జరిగింది. సో సంభూత విజయుడు మహావీరుని తర్వాత గొప్ప జైన మతాచార్యుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రత్నమాలిక అనే ప్రసిద్ధ జైన గ్రంథం ఏదైతే ఉంటుందో దీన్ని రచించింది ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సో అమోఘవర్షుడు ఈ రత్నమాలిక అనే సుప్రసిద్ధ జైన గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇందాక అడిగిందే. సో శ్వేతాంబర తెగ జైన శాఖ ఏదైతే ఉంటుందో ఈ శ్వేతాంబర శాఖకి నాయకుడు ఎవరు అనే క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో మనం ఇందాక చూసాం, అందులో భాగంగానే శ్వేతాంబర తెగ ఏదైతే ఉంటుందో దానికి నాయకుడు వచ్చేసరికి స్థూలభద్రుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, స్థూలభద్రుడు. అదే దిగంబర చూస్తే భద్రబాహుడు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జైన మత సిద్ధాంతాలకు మహావీరుడు చేర్చిన ముఖ్య సూత్రం ఏది? సో అప్పటి వరకు 23వ తీర్థంకరుడు చేసినటువంటి 4 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 సూత్రాలకి మరొక సూత్రాన్ని కలిపి మొత్తం పంచ సూత్రాలుగా చెప్పడం అనేది జరిగింది. సో అప్పటి వరకు ఉన్న సత్యం, అహింస, అపరిగ్రహ, అస్థేయ ఈ 4టితో పాటుగా బ్రహ్మచర్యం అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ బ్రహ్మచర్యం అనేది కూడా కలుపుకుంటే మొత్తం పంచసూత్రాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. పంచసూత్రాలు ఏ మతానికి సంబంధించినవి అంటే జైన మత సిద్ధాంతాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రెండవ జైన పరిషత్తు ఎవరి అధ్యక్షతన జరిగింది? సో మనం ఇందాకే మాట్లాడుకున్నాం, 2 జైన పరిషత్తులు ఉంటాయి. మొదటిది క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో జరిగింది. మొట్టమొదటి జైన పరిషత్ క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్రంలో జరిగింది. ఓకే, పాటలీపుత్రంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే స్థూలభద్రుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రెండవ జైన పరిషత్తు ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవ జైన పరిషత్ అనేది క్రీస్తు శకం 512వ సంవత్సరంలో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే మెయిన్ గుర్తుపెట్టుకోండి, వల్లభీలో జరిగింది. ఓకే, వల్లభీలో ఇది జరిగింది. అలానే దీనికి సంబంధించి అధ్యక్షుడు ఎవరు అంటే క్షమాశ్రమణ. ఓకే, క్షమాశ్రమణ. ఇతని యొక్క వేరే పేరు కనుక మనం చూసినట్లయితే దేవర దీక్షమ శ్రమణ అని కూడా ఇతని పిలవడం జరుగుతుంది. ఓకే, అసలు పేరు దేవర దీక్షమ శ్రమణ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాను. తథాగతుడు లేదా శాక్యముని అని ఎవరికి పేర్లు అని ఇక్కడ మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది. సో అందులో భాగంగా మనం చూసినట్లయితే శాక్యముని లేదా తథాగతుడు అని చెప్పి ఎవరిని అంటారని అంటే బుద్ధుణ్ణి శాక్యముని లేదా తథాగతుడు అంటారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా బుద్ధుడికి ఉన్న ఇతర పేర్లు ఏంటంటే సిద్ధార్థుడు, శాఖజ్ఞాని, శాక్యముని, అంగీరసుడు, తథాగతుడు. అలానే బుద్ధుణ్ణి ది లైట్ ఆఫ్ ఏషియాగా లేదా ఆసియా జ్యోతిగా పరిగణించింది ఎవరు అంటే ఎడ్విన్ ఆర్నాల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. అలానే బుద్ధుణ్ణి ది లైట్ ఆఫ్ వరల్డ్గా పిలిచింది అంటే ప్రపంచ జ్యోతిగా పిలిచింది ఎవరు అంటే శ్రీ రైస్ డేవిడ్ పిలిచారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, మరి తథాగతుడు లేదా శాక్యముని ఎవరి పేర్లు అంటే బుద్ధుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే బుద్ధుని యొక్క సాంఖ్యదర్శనం, బుద్ధునికి సాంఖ్యదర్శనం నేర్పించినటువంటి గురువు ఎవరు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అశ్వమిత్రుడు, ఉపగుప్తుడు, జీవకుడు. అలానే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి అలార కలమ. ఓకే, అలార కలమ, ఇది కలం పడింది. ఓకే,
సో దీనికి ఆప్షన్ వచ్చేసరికి అలార కలమ. బుద్ధునికి ఈ సాంఖ్య దర్శనాన్ని చెప్పడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, బుద్ధునికి యోగాభ్యాసం నేర్పించిన గురువు ఎవరు అంటే ఆప్షన్ 4 ఇచ్చారు. అందులో రామబుద్ధుడు, జీవకుడు, అలారమిత్రుడు, అలానే రుద్రాలి రామపుత్ర అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రుద్రాలి రామపుత్ర ఎవరైతే ఉన్నారో ఇతను బుద్ధునికి యోగ శాస్త్రం గురించి చెప్పడం అనేది జరుగుతుంది, లేదా యోగాభ్యాసం గురించి చెప్పడం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, సంబోధి అంటే ఏంటి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో బేసిక్గా ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. సో బుద్ధుడు భార్యా బిడ్డల్ని వదిలి వెళ్ళటాన్ని సంబోధి అంటారు, లేదా బుద్ధుని తపస్సు ప్రారంభించడాన్ని సంబోధి అంటారు అని అడగటం. అలానే బుద్ధునికి గయ వద్ద అశ్వత్థ వృక్షం లేదా రావి వృక్షం ఏదైతే ఉంటుందో దాని కింద జ్ఞానోదయం అవడాన్ని సంబోధి అంటారు అని చెప్పి అంటారు. లేదా నెక్స్ట్, బుద్ధుడు అలానే యశోధరల వివాహాన్ని సంబోధి అంటారు అని చెప్పి ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. సో బేసిక్గా ఉరువేల గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామంలో రావి చెట్టు కింద 49 రోజుల పాటు ధ్యానం చేసిన తర్వాత సిద్ధార్థునికి జ్ఞానోదయం అయింది. సో బుద్ధుని యొక్క మరొక పేరు సిద్ధార్థుడు అని మనం మాట్లాడుకున్నాం. సో అందులో భాగంగానే మరి ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. జ్ఞానోదయం అయిన రోజు ఏది అంటే వైశాఖ పౌర్ణమి రోజు ఇతనికి జ్ఞానోదయం అయింది. అలానే దానికి ఒక గుర్తు, జ్ఞానోదయానికి సంబంధించిన గుర్తు ఏదంటే బోధి చెట్టు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ జ్ఞానోదయాన్ని ఏ పేరుతో పిలుస్తారయ్యా అంటే సంబోధి అనే పేరుతో జ్ఞానోదయాన్ని పిలుస్తారు. అందువల్ల ఈ సంబోధికి సంబంధించిన గుర్తు వచ్చేసరికి బోధి చెట్టు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అప్పటి నుంచి ఉరువేల గ్రామం ఏమైంది, మనం ఉరువేల గ్రామంలో ఇతనికి ఈ జ్ఞానోదయం అయిందని చెప్పాం. అప్పటి నుంచి ఉరువేల గ్రామం కాస్త బౌద్ధగయగా మారింది. సో బుద్ధగయ పాత పేరు ఏంటి అంటే ఉరువేల అని మనం చెప్పుకోవచ్చు. అప్పటి వరకు సిద్ధార్థుడిగా ఉన్న వ్యక్తి గౌతమ బుద్ధుడిగా మారడం అనేది జరిగింది సంబోధి జరిగిన తర్వాత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడు ఎవరు అని అడగడం జరిగింది. సో ఇక్కడ నందిమిత్రుడు, ఆనందుడు, సుందర్, అలానే కవిరాజ్ అనే 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో బుద్ధుని యొక్క ప్రియ శిష్యులు ఎవరంటే, సో ప్రధానంగా బుద్ధునికి మొత్తం 5 శిష్యులు ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందులో ఒకడైనటువంటి ఆనందుడు ఇతని యొక్క ప్రియ శిష్యుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్, సో మల్ల రాజ్యం యొక్క రాజధాని ఏది అంటే రాజగృహం, వత్స, కుషినగరం లేదా మిథిల 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో కుషినగరం మల్ల రాజ్యం యొక్క రాజధాని అని చెప్పి మనం చెప్పచ్చు, కుషినగరం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వినయ పీఠకంలో వివరించబడిన అంశం. సో త్రిపీఠకాలు ఏ మతానికి సంబంధించినవి, జాతక కథలు ఏ మతానికి సంబంధించినవి, తర్వాత ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ మనకి ఈ తర్వాత హీనాయానం, వజ్రాయానం ఏ మతానికి సంబంధించినవి, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ మనకి రెగ్యులర్గా ఈ బౌద్ధ మతం గురించి అడగడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా ఇంతకుముందు గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఏపీ కానీ టీఎస్ కానీ జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్ త్రిపీఠకాలు ఏ మతానికి సంబంధించినవని అడిగారు. తర్వాత త్రిపీఠకాల్లో ఒక్కొక్కటి 3 ఉంటాయండి. ఆ 3 అంటే 3 కదా. సో త్రిపీఠకాలు వచ్చేసరికి 3 పీఠకాలు ఉంటాయి. ఆ 3 పీఠకాల గురించి చూసుకుంటే సుత్త పీఠకం, వినయ పీఠకం, అభిధమ్మ పీఠకం. సో మొదటిది అయినటువంటి సుత్త పీఠకం వచ్చేసరికి బుద్ధుని యొక్క బోధనలు ఏంటి అనేది సుత్త పీఠకంలో ఉంటుంది. అలానే వినయ పీఠకంలో వచ్చేసరికి, సో వినయ ఇక్కడ పేరులోనే మీరు అర్థం చేసుకోవాలి. సో వినయంగా ఉండాలి కాబట్టి క్రమశిక్షణ అనేది ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అభిధమ్మ పీఠకం వచ్చేసరికి బుద్ధుని యొక్క తత్వం ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అలానే ఈ వినయ పీఠకం గురించి కనుక మనం చూసినట్లయితే మొదటి బౌద్ధ సంగీతిలో ఈ వినయ పీఠకం అనేది సంకలనం చేయబడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి వినయ పీఠకాన్ని సంకలించింది ఎవరు అంటే ఉపాలి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీన్ని సంకలనం చేసింది ఎవరు అంటే ఉపాలి అని మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే తొలి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది అని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఇది 2019 సంవత్సరంలో జరిగినటువంటి గ్రూప్స్ 2019 కాదు 2021, 2022లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో బౌద్ధ సంగీతులు ఎన్నైతే ఉన్నాయో ఈ బౌద్ధ సంగీతుల గురించి అన్ని ఒక పక్క, అలానే అది జరిగిన ప్రదేశాలన్నీ ఒక పక్క ఇచ్చేసి వీటిని జతపరచండి అని చెప్పి ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. సో
అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని బౌద్ధ సంగీతాలు జరిగినాయి అంటే 4 బౌద్ధ సంగీతాలు జరిగినాయి మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే బేసిక్గా బౌద్ధ మత సమావేశాలని సంగీతులు అని చెప్పి అంటారు. సో అందులో భాగంగా 4 బౌద్ధ సంగీతులు జరిగింది. మొదటిది వచ్చేసరికి క్రీస్తు పూర్వం 483 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే రాజగృహంలో జరిగింది. మరి దీన్ని నిర్వహించిన వారు ఎవరు అంటే అజాతశత్రు అధ్యక్షతన ఇది జరిగింది. ఓకే, సో తొలి బౌద్ధ సంగీతం ఎక్కడ జరిగిందంటే రాజగృహంలో జరిగింది. రాజగృహంలో తొలి బౌద్ధ సంగీతం జరిగింది. మరి ఈ తొలి బౌద్ధ సంగీతం వల్ల జరిగిన విషయాలు ఏంటంటే ఇక్కడ సుత్తపీఠికను అలానే వినయ పీఠికలను రచించడం అనేది జరిగింది తొలి బౌద్ధ సంగీతం వల్ల. ఓకే, మనం ఇందా మాట్లాడుకున్నాం వినయ పీఠిక గురించి. సో అది రచించింది ఎవరు అంటే ఉపాలి. తొలి బౌద్ధ సంగీతంలోనే దీని గురించి చెప్పడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. మరి రెండవ బౌద్ధ సంగీతి గురించి కనుక మనం చూసినట్లయితే 383 క్రీస్తు పూర్వం 383 సంవత్సరంలో ఇది జరిగింది. మరి దీనికి ఎక్కడ జరిగింది అంటే వైశాలిలో జరిగింది. వైశాలిలో ఈ బౌద్ధ సంగీతం అనేది జరిగింది. దీన్ని నిర్వహించింది ఎవరు అంటే కాలాశోకుడు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రెండో బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం అనేది 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకటి స్థవిరవాదులు, రెండోది మహాసాంఘికులు. ఇలా 2 వర్గాలుగా చీలిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మూడోది వచ్చేసరికి పాటలీపుత్రంలో జరిగిందండి క్రీస్తు పూర్వం 251లో. ఇక్కడ దీన్ని నిర్వహించింది ఎవరు అంటే అశోకుడు దీన్ని నిర్వహించాడు. సో మరి అభిధమ్మ పీఠిక ఏదైతే ఉంటుందో ఈ అభిధమ్మ పీఠికలోని కథావత్తును మొగలిపుత్త తిస్స ఇక్కడ రచించడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 4వ బౌద్ధ సంగీతం వచ్చేసరికి కుందలవనంలో జరిగింది, అంటే ప్రస్తుత కాశ్మీర్లో జరిగింది. మరి దీన్ని నిర్వహించింది ఎవరు అంటే కనిష్కుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో 4వ బౌద్ధ సంగీతంలో ఇక్కడ బౌద్ధ మతం మళ్ళీ రెండోసారి కూడా చీలిపోతుంది. హీనయానం, మహాయానం కింద 2 రకాలుగా చీలిపోతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, రెండవ బౌద్ధ సంగీతంలో వచ్చేసరికి స్థవిరవాదులు, మహావాదులుగా చీలిపోతుంది. 4వ బౌద్ధ సంగీతంలో వచ్చేసరికేమో హీనయానులు, మహాయానులుగా చీలిపోతుంది మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పటివరకు చెప్పిన డేటా ప్రకారం నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. తొలి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే సింపుల్గా మనం ఇందాక మాట్లాడుకుని నిర్వహించింది ఎవరు అని మాట్లాడుకున్నాం. మరి అధ్యక్షులు ఎవరు అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో అధ్యక్షులు కనుక చూసినట్లయితే ఫస్ట్ బౌద్ధ సంగీతిని అధ్యక్షత వహించింది ఎవరు అంటే మహాకాశ్యపుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రెండో బౌద్ధ సంగీతిని అధ్యక్షత వహించింది ఎవరు అంటే సభాకామి. 3వ బౌద్ధ సంగీతిని అధ్యక్షత వహించింది ఎవరు అంటే మొగలిపుత్త తిస్స అని చెప్పుకోవచ్చు. మరి 4వది వసుమిత్రుడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బుద్ధుని మరణానంతరం రెండవ బౌద్ధ సంగీతి ఎన్నేళ్ల తర్వాత వైశాలిలో జరిగింది. సో క్వశ్చన్ ఇలా అడిగితే కనుక మీరు ఆన్సర్ ఎలా చేయగలుగుతారు? ఓకే, సో ఇది తెలియాలంటే బుద్ధుడు ఏ సంవత్సరంలో జన్మించాడు, ఏ సంవత్సరంలో మహాపరినిర్యాణం చెందాడు. సో మహాపరినిర్యాణం అంటే బుద్ధుని యొక్క మరణాన్నే మహాపరినిర్యాణం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ రెండు మనకు తెలియాలి కదా. సో ఈజీగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు పూర్వం 563 సంవత్సరంలో బుద్ధుడు జన్మించడం అనేది జరుగుతుంది. ఎక్కడ? లుంబినిలో జన్మించాడు. అయితే క్రీస్తు పూర్వం 483 సంవత్సరంలో కుశీనగరంలో ఇతను మరణించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 483 సంవత్సరంలో మరణించారు. మరి రెండవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది? 483 అంటే మరి 483 నుంచి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో చూసుకుంటే 100 సంవత్సరాల తర్వాత, 150 సంవత్సరాల తర్వాత, 200 సంవత్సరాల తర్వాత అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్లు అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఎన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే రెండవ బౌద్ధ సంగీతి జరిగింది 383 సంవత్సరంలో. మరి 483 సంవత్సరంలో బుద్ధుడు మరణిస్తే 383 సంవత్సరంలో జరిగిందంటే ఇక్కడ 100 సంవత్సరాల తర్వాత జరిగింది అని చెప్పి అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బౌద్ధ మత అనుచరులు ఏ బౌద్ధ సంగీత అనంతరం 2 శాఖలుగా విడిపోయారు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఇందా మనం ఆల్రెడీ చూసాం. సో మొదటిగా ఫస్ట్ టైం 2 శాఖలుగా చీలిపోయింది ఎప్పుడంటే రెండవ బౌద్ధ సంగీత తర్వాత 2 శాఖలుగా చీలిపోయారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అశోక చక్రవర్తితో సంబంధం ఉన్న బౌద్ధ సంగీతి ఏది అని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. మనం ఇందా చూసిన 4 బౌద్ధ సంగీతంలో అశోకుడు ఎక్కడ వచ్చాడని అంటే 3వ బౌద్ధ సంగీతిలో నిర్వహించింది అశోకుడు, పాటలీపుత్రంలో జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన రాజు ఎవరు?
ఇందాక మనం మాట్లాడుకున్నాం కుందలవనంలో జరిగిందని. దీన్ని నిర్వహించిన రాజు ఎవరు అంటే కనిష్కుడు. అలానే కనిష్కుడితో పాటు అశ్వఘోషుడు దీనికి ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అశ్వఘోషుడు దీనికి ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం దీని గురించి మళ్ళీ. సో 4 బౌద్ధ సంగీతులు అనేవి మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఏమేమి చర్చించారని కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి అభిధమ్మ పీఠకం దీని గురించి ఎన్నోవ బౌద్ధ సంగీతిలో మాట్లాడుకోవడం జరిగింది అని చెప్పి క్వశ్చన్ అనేది అడిగారు. సో బేసిక్గా అశోకుడు నిర్వహించినటువంటి 3వ బౌద్ధ సంగీతిలో ఈ అభిధమ్మ పీఠకం గురించి చర్చలు అనేవి జరిగాయని మనం చెప్పుకోవచ్చు. మరి వసుమిత్రుడు అలానే అశ్వఘోషుడు వీళ్ళిద్దరూ పాల్గొన్న బౌద్ధ సంగీతి ఏది అని అడగడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ఇందా మనం మాట్లాడుకున్నాం వసుమిత్రుడేమో అధ్యక్షుడు, అలానే అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా చేశారు అని చెప్పి. మరి ఎన్నోవ బౌద్ధ సంగీతి ఇది అంటే 4వ బౌద్ధ సంగీతిలో వసుమిత్రుడు అధ్యక్షుడిగా, అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా పాల్గొనడం జరిగింది. ఎక్కడ జరిగింది మరి 4వ బౌద్ధ సంగీతి అంటే కుందలవనం, కాశ్మీర్లో 4వ బౌద్ధ సంగీతి జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బౌద్ధ మతం ఎక్కడ జరిగినటువంటి బౌద్ధ సంగీతి అనంతరం హీనయానం, మహాయానం అనే 2 శాఖలుగా విడిపోయింది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. చూడండి, ఇక్కడ దీనికి ఆప్షన్ వచ్చేసరికి ముందే చెప్తున్నాను, కుందలవనంలో బౌద్ధ సంగీతి, ఇది 4వ బౌద్ధ సంగీతి. ఇప్పుడు దీని మీద 3 క్వశ్చన్స్ అనేవి అడిగారు. చూడండి ఒకసారి. 4వ బౌద్ధ సంగీతి కుందలవనంలో జరిగింది. ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం. సో క్రీస్తు శకంలో జరిగినటువంటి క్రీస్తు శకంలో 1వ శతాబ్దంలో జరిగినటువంటి బౌద్ధ సంగీతి. మిగతావన్నీ క్రీస్తు పూర్వం, మిగతా 3. ఇది క్రీస్తు శకంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు కనిష్కుడు, దీనికి నిర్వహించింది కనిష్కుడు. అధ్యక్షుడు వచ్చేసరికి వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఎక్కడ జరిగింది? కుందలవనంలో జరిగింది. కుందలవనం అంటే నేటి కాశ్మీర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ బౌద్ధ సంగీతి అనేది హీనయానం, మహాయానం అనే 2 శాఖలుగా చీలిపోయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బుద్ధుడు తన మొట్టమొదటి అధికార ఉపదేశాన్ని ఎక్కడ ఇవ్వటం అనేది జరిగింది అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మనం చూసుకున్నట్లయితే రాజగృహం, అమరావతి, సారనాథ్ అలానే పావపురి అనే 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే బుద్ధుడు మొట్టమొదటిసారి దీన్నే ధర్మ ప్రబోధం అంటారు. ధర్మ ప్రబోధం చేసినటువంటి ప్రదేశం అది వచ్చేసరికి మృగదావనం. ఓకే, మృగదావనం అంటాం. సో ఈ మృగదావనం అనేది ఇప్పటి రోజుల్లో దీన్ని ఎలా పిలుస్తున్నాము అంటే కాశీ సమీపంలో ఉన్నటువంటి సారనాథ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సారనాథ్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. మృగదావనంలో ఫస్ట్ సో ఆ ప్లేస్లో చేయడం అనేది జరిగింది. ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే సారనాథ్లో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ బుద్ధుని యొక్క మరొక పేరు అని అడిగారు. సింపుల్ ఆన్సర్ ఇది సిద్ధార్థుడు అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్, భారతదేశంలో బౌద్ధ మతానికి అశోకుడు చేసిన సేవను జపాన్లో ఏ రాజు చేశాడు అని చెప్పి అడగడం జరిగింది. సో అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతం పుచ్చుకొని ఆ తర్వాత అతను చేసిన బౌద్ధ మతానికి చేసిన సేవ అంతా ఇంత కాదు. బౌద్ధ సంగీతం నిర్వహించాడు. అలానే వాళ్ళ పిల్లల్ని శ్రీలంక ఇటుపక్క దేశాలందరికీ పంపించేసి ఆ దేశాల్లో ఈ బౌద్ధ మతం వ్యాపించేలాగా చేశాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా చూసుకుంటే ఫస్ట్ 420 క్రీస్తు పూర్వం 259వ సంవత్సరంలో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మరి అశోకునికి బౌద్ధ మత దీక్షించిన బౌద్ధ సన్యాసి ఎవరు అంటే ఉపగుప్తుడు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ అశోకుడు బౌద్ధ మతం స్వీకరించాడు కదా, సో దీని గురించి మరి చెప్పే శాసనం ఏది? సో అశోకుడు అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన శాసనాలు. అందులో భాగంగా బబ్రు శిలాశాసనం ఏదైతే ఉంటుందో ఈ బబ్రు శిలాశాసనం అనేది బౌద్ధ మతం అశోకుడు బౌద్ధ మతం తీసుకున్నాడు అని చెప్పే శాసనం ఏది అంటే బబ్రు శిలాశాసనం అని మనం చెప్పచ్చు. మనం ఇందా మాట్లాడుకున్నాం 4 బౌద్ధ సంగీతుల్లో 3వ బౌద్ధ సంగీతి అశోకుడే చేశాడు అని చెప్పి మనం ఇందా మాట్లాడుకున్నాం. సో అందులో భాగంగానే ఇక్కడ ఇతను ప్రచారం చేసింది ఏంటి అంటే స్థవిరవాదాన్ని ప్రచారం చేశాడు అని మనం చెప్పుకోవచ్చు. అలానే అశోకుడి తర్వాత కనిష్కుడు కూడా ఈ బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. మరి ఇలా బౌద్ధ మతాన్ని జపాన్ దేశంలో ఎవరు ప్రచారం చేశారు అని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసరికి
షాటో రాకుమారుడు. ఓకే, షాటో, ఇది షాలో కాదండి, షాటో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మహాయాన బౌద్ధ సన్యాసులు అలానే వారి యొక్క అనుచరులు ఉపయోగించినటువంటి భాష ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో బేసిక్గా మనం ఇందాక చూసాం బౌద్ధ మతం అనేది హీనయానం అలానే మహాయానంగా మారిందని. సో మహాయానం అంటే మహా అంటే పెద్ద. ఓకే, మహాయానం అంటే పెద్ద వాహనం అని గుర్తుపెట్టుకోండి. సో మహా అంటే పెద్ద అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఈ మహాయానం ఎక్కడ జన్మించింది అంటే ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ఓకే, మహాయానం ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. మరి ఈ మహాయాన బౌద్ధ మతానికి ప్రమాణ గ్రంథం అంటే ప్రతి మతానికి ఒక ప్రమాణ గ్రంథం ఉంటుంది. అందులో భాగంగా మహాయాన బౌద్ధ మతానికి చూసుకున్నట్టయితే ప్రజ్ఞాపారమిత్ర అనేది దీనికి ఒక ప్రమాణ గ్రంథంగా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మహాయానం ప్రకారం చూసినట్లయితే వీరికి బౌద్ధ మతంలో బుద్ధుడు వీరికి దేవుడు. ఓకే, అలానే హీనయానం చూసుకుంటే వాళ్ళు బుద్ధుని యొక్క చిహ్నాలను పూజిస్తారు, కానీ మహాయానంలో బుద్ధుని పూజిస్తారు. ఓకే, అలానే మహాయానంలో వాడినటువంటి ఉపయోగించిన భాష ఏది అంటే సంస్కృతం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మహాయానం కాకుండా హీనయానంలో వాడిన ఉన్న మత గ్రంథాలు ఏ భాషలో ఉండేవంటే పాలీ భాషలో ఉండేవి. సో బౌద్ధం గురించి మనం వచ్చినప్పుడు మనం రెండు భాషలు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి సంస్కృతం, మెయిన్గా పాలీ, సెకండ్ సంస్కృతం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి గ్రీకు రాజు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సో గ్రీకు రాజు అటువంటి మినాండర్ లేదా మీనాందర్ గ్రీకు మతాన్ని స్వీకరించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బౌద్ధ మతంలోని మహాసాంఘికులు అనేవారు ఏ శాఖకి చెందినవారు అని చెప్పి ఇక్కడ మనం అడగడం జరిగింది. సో మహాసాంఘికులు అనేవారు ఏ శాఖకు చెందినవారు అనే క్వశ్చన్కి వెళ్లే ముందు మనం ఇక్కడ బౌద్ధ మతంలో ఉన్నటువంటి వివిధ రకాల శాఖలు చూద్దాం. సో బౌద్ధ మతంలో మొత్తం 3 రకాల శాఖలు ఉన్నాయి. రీసెంట్గా జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడగడం అనేది జరిగింది ఈ శాఖల గురించి. సో హీనయానం, మహాయానం అలానే వజ్రాయానం అనేది అడగడం అనేది జరిగింది. సో మరి ఇందులో ఉన్నటువంటి మహాసాంఘికులు అనే వాళ్ళు అసలు వీళ్ళ గురించి ఎక్కడ ఉంది మరి బౌద్ధ మతంలో మనం చూసుకున్నట్లయితే రెండో బౌద్ధ సంగీతి గురించి నేను చెప్పేటప్పుడు మీకు చెప్పాను. సో రెండో బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం అనేది 2 వర్గాలుగా చీలిపోయింది. అందులో భాగంగా ఒకళ్ళు స్థవిరవాదులు లేదా థేరావాదులు, రెండో వాళ్ళు మహాసాంఘికులు. సో ఈ మహాసాంఘికులు అనేవాళ్ళు వీళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరు అంటే మహాకాశ్యపుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ మహాసాంఘికులు అనేవారు ఎవరైతే ఉన్నారో ఈ మహాసాంఘికులకు సంబంధించి ఈ బౌద్ధ మతంలో వీరు మార్పును కోరుకున్నారు. ఓకే, మార్పుని ఆశించిన వారు మహాసాంఘికులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే బుద్ధుడు జన్మించిన స్థలం. సో ఎవరైనా దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. సో లుంబిని వనం దీనికి ఆన్సర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. లుంబిని వనం. మరి లుంబిని వనం ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే నేపాల్లోని కపిలవస్తుకి వెళ్ళిపోయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి బుద్ధుని యొక్క ధర్మపత్ని పేరు ఏంటి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో మళ్ళీ ఒక్కసారి మీకు రిపీట్ చేస్తున్నా చూడండి. బౌద్ధ మతాన్ని స్థాపించింది ఎవరు అంటే గౌతమ బుద్ధుడు. ఇతని అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుని యొక్క తండ్రి పేరు శుద్ధోధనుడు, తల్లి పేరు మాయాదేవి లేదా మహామాయ అని కూడా పిలుస్తారు. మరి ఈవిడ ఏ రాజ్యం యొక్క రాకుమార్తె అంటే కోసల రాజ్యం యొక్క రాకుమార్తె అని మనం చెప్పుకోవచ్చు. మరి బుద్ధుని యొక్క పెంపుడు తల్లి ఎవరు అంటే మహాప్రజాపతి. మరి బుద్ధుని యొక్క భార్య యశోధర. ఓకే, బుద్ధుని యొక్క భార్య యశోధర. కొడుకు పేరు రాహులుడు. బుద్ధుని యొక్క తమ్ముడి పేరు దేవదత్తుడు. ఓకే, జన్మించింది 563వ సంవత్సరం క్రీస్తు పూర్వం, మరణించింది క్రీస్తు పూర్వం 483వ సంవత్సరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పద్మపాణి కుడ్య చిత్రం గల బౌద్ధ గుహాలయం పేరేంటి అని చెప్పి ఇక్కడ మనం అడగడం జరిగింది. సో ఈ పద్మపాణి కుడ్య చిత్రం అంటే గోడల మీద వేసేటువంటి పెయింటింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఎక్కడ ఉంది అంటే అజంతా గుహల్లో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే పాలీ భాషలో మిలింద పన్హా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. బుద్ధదత్త, నాగసేన, అలానే
బుద్ధఘోష, ధమ్మపాల 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోండి, మిలింద పన్హాలో చివరిలో నా ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో నా వస్తుంది. కాబట్టి నాగసేనుడు దీన్ని రచించాడు. సో షార్ట్ కట్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చివరిలో నా ఉంటుంది, మిలింద పన్హాలో నాగసేనలో నా ఉంటుంది. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఓకే, చాలాసార్లు అడిగారు, చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. మీరు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అలానే గ్రూప్స్ ఏవి తీసుకున్నా కానీ సో బౌద్ధ మతంలో త్రిపీఠకాలు ఒకటి, తర్వాత ఈ మిలింద పన్హా అనే క్వశ్చన్ ఒకటి కానీ చాలాసార్లు అడగడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే దక్కన్లో ఉన్నటువంటి రెండు గొప్ప బౌద్ధ మత కేంద్రాలు ఏవి అని చెప్పారు. ఓకే, సో అందులో కనుక మనం చూసుకున్నట్లయితే దక్కన్ అంటే మనం ఉండే ఏరియానే. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అమరావతి, నాగార్జునకొండ 2 బౌద్ధ మత కేంద్రాలుగా ఆ టైంలో విరిసిల్లాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో ఏ జైన గురువు ఆధ్వర్యంలో మగధ నుంచి అనేక మంది జైనులు కర్ణాటకలోని శ్రావణ బెళగొళకు వలస వెళ్ళారు? ఇదొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో శ్రావణ బెళగొళ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ శ్రావణ బెళగొళలో మనకి ఉత్సవాలు అనేవి జరుగుతుంటాయి. అక్కడ బాహుబలి విగ్రహం అనేది ఉంటుంది శ్రావణ బెళగొళలో. సో అందులో భాగంగానే జైన మతం అనేది మనకి విడిపోయింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ఈ విడిపోయిన జైన మతం ఏదైతే ఉంటుందో ఇందులో భాగంగానే కొంతమంది ఒక జైన గురువుని ఫాలో అయ్యారు. సో అందులో భాగంగా వీరు భద్రబాహు ఎవరైతే ఉన్నారో ఈ భద్రబాహుని ఫాలో అయిన వాళ్ళు మొత్తం వీరిని దిగంబరులు అంటారు. సో ఈ దిగంబరులు అందరూ కలిసి కర్ణాటక రాష్ట్రంలోకి వచ్చి అక్కడ గోమటేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఎత్తైన శిలా విగ్రహం. ఈ గోమటేశ్వరుని బాహుబలి అనే పేరుతో కూడా పిలుస్తారని మనం చెప్పుకోవచ్చు. సో భద్రబాహు ప్రకారం వీళ్ళు వచ్చిన వాళ్ళు. అలానే గోమటేశ్వర విగ్రహాన్ని చెక్కింది ఎవరు అంటే అరిష్టనేమి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఈ బాహుబలి విగ్రహం లేదా గోమటేశ్వర విగ్రహం ఏదైతే ఉంటుందో దీనికి 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం అనే పేరుతో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, మహామస్తకాభిషేకం రీసెంట్గా 2018 ఫిబ్రవరిలో మహామస్తకాభిషేకం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 12 సంవత్సరాలు అంటే 2030లో జరుగుతాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జైన మతం ఏ ప్రాంతాల్లో బాగా ప్రచారమైంది అని చెప్పి మనం ఇక్కడ క్వశ్చన్ అనేది అడిగారు. సో మీకు క్లియర్గా ఇది ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. గుజరాత్, కేరళ ఒకటి, తర్వాత ఆంధ్ర, అస్సాం ఒకటి ఎలిమినేట్ అయిపోతాయి. సో జైనం మన దగ్గర ఎక్కడా కనిపించదు కాబట్టి ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి. సో బెంగాల్లో కూడా లేదు. ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ అలానే గుజరాత్లో ఈ జైన మతం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనకి తెలుసు, మన చుట్టుపక్కల ఉన్న మార్వాడీస్ని చూస్తే వాళ్ళు మ్యాక్సిమం గుజరాత్ అలాంటి రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో ఒక్కొక్కసారి మీకు ఆన్సర్ తెలియకపోయినా కానీ ఇలా జనరలైజ్డ్గా దీనికి ఆన్సర్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో పాటలీపుత్రంలో జరిగినటువంటి మొదటి జైన పరిషత్తులో ఎన్ని జైన గ్రంథాలు రూపొందాయి? మరి జైన పరిషత్తులు మనం 2 జరిగాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ 3వ శతాబ్దం ఉన్నాడంటే క్రీస్తు పూర్వం 300వ సంవత్సరంలో జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం 12 అంగాలు ఇక్కడ రూపొందాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ 12 అంగాలను రచించింది ఎవరు అంటే స్థూలభద్రుడు అని చెప్పి కూడా మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, వర్ధమాన మహావీరునికి జ్ఞానోదయం అయినటువంటి గ్రామం పేరేంటి అని ఇక్కడ చెప్పడం అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఒకసారి వర్ధమాన మహావీరుడు గురించి కూడా చూద్దాం మనం ఇక్కడ. సో వర్ధమాన మహావీరుడు జైన మతం యొక్క 24వ తీర్థంకరుడు. అలానే జైన మత నిజ స్థాపకుడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు పేరే చెప్పాలి. ఓకే, మరి ఇతని యొక్క తల్లి త్రిశలాదేవి వైశాలి రాకుమార్తె లేదా లిచ్ఛావి రాకుమార్తె అని మనం మాట్లాడుకున్న క్వశ్చన్ అనేది వచ్చింది. తండ్రి పేరు సిద్ధార్థుడు. మరి ఇతని యొక్క భార్య పేరు యశోద. ఇతను కుందా గ్రామంలో జన్మించడం అనేది జరిగింది 540వ సంవత్సరంలో కుంద గ్రామంలో జన్మించారు క్రీస్తు పూర్వం. మరి ఇతనికి జ్ఞానోదయం ఎక్కడ కలిగింది అంటే, సో చూడండి, 12 సంవత్సరాలు సత్యాన్వేషణ కోసం బయటికి వెళ్ళిపోయారు. ఈ 12 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల వయసులో సత్యాన్వేషణ కోసం వెళ్ళిపోతే 12 సంవత్సరాల పాటు ఇతను సత్యాన్వేషణ కోసం తిరుగుతున్నప్పుడు 42వ ఏట జృంబిక అనే గ్రామంలో
శృంభిక అనే గ్రామంలో రిజుపాలిత నది ఒడ్డున ఇతనికి రిజుపాలిత నది ఒడ్డున జ్ఞానోదయం అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో జ్ఞానోదయం అయిన తర్వాత మహావీరుని పేరు ఏంటి అంటే అరిహంతుడు లేదా జినుడు అని చెప్పి అప్పటి నుంచి పేరు అనేది పెట్టడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే త్రిరత్నాలు ప్రబోధించిన మతం ఏది అని చెప్పి ఇక్కడ మనం క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో జైన మతం, బౌద్ధ మతం, వైష్ణవం, అలానే శైవ మతం. సో జైన మతానికి సంబంధించినవి త్రిరత్నాలు. సో గుర్తుపెట్టుకోండి, త్రిరత్నాలు వేరు, త్రిపీఠకాలు వేరు. సో త్రిపీఠకాలు అంటేనేమో బౌద్ధ మతం, త్రిరత్నాలు అంటేనేమో జైన మతం అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, త్రిరత్నాలు అంటేనేమో జైన మతం, త్రిపీఠకాలు అంటే బౌద్ధ మతం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జైన మతం ప్రకారం ఒక వ్యక్తి కేవల జ్ఞానాన్ని పొందడానికి ఎన్ని దశలు దాటాలి? సో ఇక్కడ మీకు క్లియర్గా ఇది స్ట్రైట్ క్వశ్చన్. 14 దశలు దాటితే అతను కేవల జ్ఞానాన్ని పొందుతాడు అని చెప్పి చెప్పచ్చు. మరి దక్కన్ ప్రాంతంలో క్రీస్తు శకం 8 నుంచి 10వ శతాబ్దం వరకు పరిపాలించిన ఏ రాజవంశం జైన మతం పట్ల శ్రద్ధ బాగా చూపించింది అని చెప్పి అడగడం జరిగింది. సో దీంట్లో బాగా చూసినట్లయితే రాష్ట్రకూటులు జైన మతంపై ఎక్కువగా ప్రత్యక్ష శ్రద్ధ చూపించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ క్రింద ఇచ్చిన జైన పండితులు ఎవరు బాగా గొప్పవాళ్ళు అని అడిగారు. సో హేమచంద్ర వీరిలో గొప్పవారు అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే చైనాలో బౌద్ధ మతం ఏ శతాబ్దంలో ప్రవేశించింది అని చెప్పి అడిగారు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ ఆప్షన్ తప్పించారండి. సో ఇది క్రీస్తు పూర్వం, సారీ ఆ ఆప్షన్స్ కరెక్టే. సో ఇక్కడ చూడండి, చైనాలో బౌద్ధ మతం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, క్రీస్తు పూర్వం. మనకి బౌద్ధ మతం అనేది క్రీస్తు పూర్వం, జైన మతం, బౌద్ధ మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినాయి. మరి ఇది చైనాలోకి ఎప్పుడు వెళ్ళిందంటే క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో వెళ్ళింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో క్రీస్తు పూర్వం అంటే టైం అనేది వెనక్కి జరుగుతుంది కాబట్టి 1వ శతాబ్దంలో వెళ్ళింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, చైనాలో బౌద్ధ మత సూత్రాలను ప్రచారం చేయడంలో ఈ ప్రాంతానికి చెందిన బౌద్ధ సన్యాసులు కీలక పాత్ర పోషించారు అని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అసలు ఏ ప్రాంతానికి చెందిన బౌద్ధ సన్యాసులు చైనాలో కీలక పాత్ర పోషించారు అని చెప్పినట్లయితే కుషి నగరానికి చెందినటువంటి వీళ్ళు పోషించారు. దీన్నే కుచి నగరం అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశపు తూర్పు దిశన బౌద్ధాన్ని ప్రచారం చేసినటువంటి రాజులు ఎవరు అని అడిగారు. సో ఫాలరాజులు భారతదేశంలోకి తూర్పు దిశన బౌద్ధాన్ని ప్రచారం చేస్తారు. ఓకే, ఫాల వంశం. నెక్స్ట్, మధ్య ఆసియాలో క్రీస్తు శకం ఆరంభం కంటే ముందు అంటే క్రీస్తు పూర్వం ఉన్నటువంటి గొప్ప బౌద్ధ క్షేత్రం ఏంటి అని అడిగారు. సో అందులో భాగంగా చూస్తుంటే ఈ కోటాన్ అనేది గొప్ప బౌద్ధ క్షేత్రం అని మనం చెప్పుకోవచ్చు. మరి చైనాలో మాధ్యమిక బౌద్ధం ప్రచారం చేయటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి భారత సంతతికి చెందిన బౌద్ధ పండితుడు ఎవరు అని అడిగారు. సో కుమారజీవుడు చైనాలో మాధ్యమిక వాదాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తాడు ఆ టైంలో. నెక్స్ట్, ఉత్తర భారతదేశంలోని సాంచి బర్హూత్ స్తూపాలు కంటే పెద్దది అలానే కళాత్మకమైనటువంటి దక్షిణ భారతదేశంలోని స్తూపం ఏది అని అడిగారు. సో ఇది బాగా ఇంపార్టెంట్, మనకి రీసెంట్గా లాయర్ ఎగ్జామ్స్లో కూడా అడగడం అనేది జరిగింది. చూడండి, అమరావతి స్తూపం ఏదైతే ఉంటుందో ఈ స్తూపం అనేది సాంచి బర్హూత్ కంటే పెద్ద స్తూపం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడి నుంచి ఇంకా షోడశ మహాజనపదాలు. సో ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం యొక్క ఆరంభంలో షోడశ మహాజనపదాలు ఎన్ని వెలుగులోకి వచ్చాయని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో షోడశ మహాజనం అంటేనే 16 మహాజనపదాలను బాగా గుర్తుపెట్టుకోండి. సో 16 మహాజనపదాలు వచ్చాయి వెలుగులోకి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇంతవరకు ఈ బౌద్ధ మతం అలానే జైన మతం గురించి దగ్గరగా మనం 50 to 60 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. సో బేసిక్గా బౌద్ధ మతం గురించి చూసాం, జైన మతం గురించి చూసాం, అలానే వీటిలో ఉన్నటువంటి సంగీతులు ఏవైతే ఉన్నాయో ఈ సంగీతుల గురించి కూడా మనం చూసాం. బౌద్ధ సంగీతులు, జైన సంగీతులు, జైన సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూసాం. అలానే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వివిధ రకాలైన అంశాలు, జైన మతానికి సంబంధించిన వివిధ రకాలైన అంశాలు అంటే లైక్ రచనలు, ఇవి కూడా మనం ఇక్కడ చూడటం అనేది జరిగింది. ఓకే, సో దీన్ని టెస్ట్గా రాయాలనుకుంటే మీరు అక్షరం ఎడ్యుకేషన్ యాప్లోకి ఓపెన్ అవ్వగానే మీకు హోమ్ స్క్రీన్ మీదే
హోమ్ స్క్రీన్ మీద మీకు హిస్టరీ టెస్ట్స్ అనేది ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయండి, మీకు అవైలబుల్లో ఉంటాయి. ఓకే, ఆ బటన్ క్లిక్ చేయగానే మీకు అవైలబుల్లో ఉంటాయి. రైట్, నెక్స్ట్ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మౌర్యుల గురించి చూద్దాం. మౌర్యులు ఆ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మౌర్యుల తర్వాత గుప్తుల గురించి చూస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.